ప్రూఫ్ చూపించి ఏమైనా చేసుకోమని చెప్పారు. సో ఏ ప్రూఫ్స్ లేవు. ఇది కొంతమంది డబ్బులు తినిపించి. జానీ మాస్టర్ అరెస్ట్. సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. జానీ మాస్టర్ ఉన్నారు కదా, ఈ లోపలికి వెళ్తే కొంతమంది లడఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు ఈ జానీ భాష మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి. ఈ రోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితురాలిపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్లు నిరూపణ అయితే గనక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకు వస్తాయనేది. జానీ మాస్టర్ అరెస్ట్. సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది లడఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ రోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితురాలిపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్లు నిరూపణ అయితే గనక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకు వస్తాయనేది. జానీ మాస్టర్ అరెస్ట్. సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది లడఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ రోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితురాలిపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్లు నిరూపణ అయితే గనక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకు వస్తాయనేది. జానీ మాస్టర్ అరెస్ట్. సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కొంతమంది లడఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ రోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితురాలిపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్లు నిరూపణ అయితే గనక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకు వస్తాయనేది. జానీ మాస్టర్ అరెస్ట్.
సెప్టెంబర్ 15వ తేదీన జానీ మాస్టర్ అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో లైంగిక దాడికి పాల్పడ్డాడని కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొంతమంది లడఖ్లో తలదాచుకున్నాడని చెప్పగా ఇంకొందరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జానీ మాస్టర్ గోవాలో ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సిఓటి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈరోజు సాయంత్రం లోపు జానీ మాస్టర్ను హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎలా స్పందిస్తారో, జానీ మాస్టర్ తన వైఖరిని ఎలా తెలుపుతాడో తెలియాల్సి ఉంది. మొత్తంగా జానీ మాస్టర్ నిందితురాలిపై 5 సంవత్సరాలుగా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడి భౌతిక దాడులు చేసినట్లు నిరూపణ అయితే గనక జానీ మాస్టర్ కఠిన శిక్ష అనుభవించక తప్పదు. మరి చూడాలి ఈ కేసులో ఎలాంటి ఊహించని విషయాలు బయటకు వస్తాయనేది.